హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇవాళ విజయవాడను ముంచెత్తిన వరద సాధారణమైన వరద కాదు. 121 సంవత్సరాల తర్వాత వచ్చిన వరదగా పేర్కొంటా ఉన్నారు. గతంలో 2009లో కూడా దీనికి సంబంధించి ఒక ఫ్లడ్స్ వచ్చినాయి. అప్పుడు కూడా కొంత విపత్కర పరిస్థితులు చూసాం. అంతకు మించి ఈసారి రావటం జరిగింది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్తా ఉన్నారు. నిజమే, మ్యాన్ మేడ్ ఫ్లడ్సే ఇవి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని చాలామంది పవన్ కళ్యాణ్ గారిని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన కూడా అదే చెప్పారు. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్పారు. ఎస్, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్సే, మన మనుషుల వల్ల జరిగిన ఫ్లడ్స్. 2-3 రకాల అంశాలను మీకు చెప్తాను. ఒకటి, ఓవరాల్గా చెబితే నా పర్సెప్షన్లో ఇది గత కొంతకాలం దశాబ్దాలుగా జరుగుతున్న ఒక తప్పిదం. ఇప్పుడు ఇవాళ హైడ్రా అధికారులు మొత్తం చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అందరు హర్షిస్తూ ఉన్నారు. కానీ జనం తప్పు కూడా ఉందనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. బిల్డర్లు ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు కట్టడం, లేకపోతే లేఅవుట్లు వేయడం, అమ్మేయడం, దానికి రాజకీయ నాయకులు సహాయం చేయడం, అధికారులు ఆమ్యామ్యాలు తీసుకుని అనుమతులు ఇవ్వటం, దాన్ని ముందు వెనక చూసుకోకుండా తక్కువకు వస్తుంది కదా అని కొనేయటం, ఇవాళ ఇలా బాధపడటం, ఇది సహజ ప్రక్రియ. గత కొంతకాలంగా ఒక 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళ నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఎవరు ఆపలేకపోయిన పరిస్థితి. ఎందుకంటే జనమే ఒప్పుకోవట్ల. ఉదాహరణకు కొండ చర్యలు విరిగిపడతాయమ్మా, ఇక్కడ కాదు, మిమ్మల్ని మేము వేరే చోటకి తీసుకెళ్తామని చెప్పారనుకోండి, జనం వింటారా? వినరు. జనం వినరు ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఉన్నామండి, మేము చూస్తున్నామండి, ఏం కాదండి అంటారు. ఎందుకంటే దూరం వెళ్ళి వాళ్ళకి ఆవాసం కల్పిస్తామన్న వెళ్ళే పరిస్థితులు ఉండవు. ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ ఏమంటారు? ఖచ్చితంగా మళ్ళీ బ్లేమ్ చేస్తారు. ప్రభుత్వాలను బ్లేమ్ చేస్తారు, అధికారులను బ్లేమ్ చేస్తారు. అది ఒక కోణం అయితే, చెరువులను కబ్జా చేసి వేయటం అనేది రెండో కోణం. సరే, ఈ 2 కోణాలు చాలా రోజుల నుంచి ఇది మనం చర్చించుకునే అంశమే. కానీ ఎస్పెషల్లీ బుడమేరుకు వచ్చిన ప్రమాదం, బుడమేరు ఇవాళ పొంగి ఇవాళ మొత్తం అనేక మంది చనిపోయారు, 30 మంది వరకు చనిపోయారు అంటున్నారు, హాహాకారాలు చేశారు, చాలా విపత్కరమైన పరిణామాలు జరిగినాయి. దీనంతటి కారణం ఎవరు? మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పింది అక్షర నిజము, అక్షర సత్యము. ఎందుకంటే గత 5 ఏళ్లలో బుడమేరుకు ఆ ఏరుకు సంబంధించి చిన్న చిన్న డ్యామేజ్లన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ డ్యామేజ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాటిని గనక మరమ్మతులు చేసి ఉండుంటే ఇవాళ బుడమేరు గండిపడేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమే. జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన వరదనే ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం ఇది అని చెప్పాలా. ఒకవైపు రిటైనింగ్ వాల్ కట్టాను అని చెప్పేసి జబ్బలు జరుచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుకు మరమ్మతులు చేయకుండా ఇవాళ ఇంత దుస్థితికి కారణమయ్యారన్న అంశాన్ని కూడా మనం ఇవాళ గుర్తుంచుకోవాలి. ఇది అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు నేను ప్రెస్ మీట్ పెట్టి చెబుతూ, ఇది ఎస్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, దీనికి ఆ వెనక ఉన్న మ్యాన్ జగన్మోహన్ రెడ్డి. అధికారులను ఏం అనలేం. ఎందుకు అనలేం అధికారులని? రోడ్లు వేయాలి సార్ అంటే నిధులు లేవు, సంక్షేమ పథకాలకు మళ్లించేయడమే. సార్ కాలువలు కట్టాలి సార్, నిధులు లేవు, సంక్షేమ పథకాలకు మళ్లించేయడమే. సార్ అది గండి పడుతుంది సార్, అది రిపేర్ చేయాలి సార్, నిధులు లేవు, తర్వాత చూద్దాం, సంక్షేమ పథకాలకు మళ్లించడమే. బటన్ నొక్కుడు, బటన్ నొక్కుడు, బటన్ నొక్కుడు, బటన్ నొక్కుడు. ఇవాళ నొక్కి 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 బటను జగన్మోహన్ రెడ్డి ఇవాళ బిచ్చగాళం చేసి ఇవాళ ఇంత ఫ్లడ్స్కి కారణమయ్యాడు. నేను రిటైనింగ్ వాల్ కట్టేశాను అని చెప్పి జబ్బలు జరుచుకుంటూ ఉన్నారు. రిటైనింగ్ వాల్ ఆల్రెడీ తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రారంభమైన విషయాన్ని మొత్తం సోషల్ మీడియాలో తేటతెల్లం చేస్తోంది. ఆ రిటైనింగ్ వాల్ మీద నిలబడి అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని చర్చించిన ఫోటోలు వస్తున్నాయి 2019లో. అది కూడా చేయకపోయింటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా విపత్కర పరిస్థితి ఎదుర్కొనేవారు. ఎస్, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్సే. ఆ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి అని నిన్న పక్కాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పటికైనా ఆయన చెబుతూ చాలా అంశాలు వివరించారు. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాను, నేను రావడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో నేను రాలేదు, అధికారులే నన్ను రావద్దని చెప్పారు కాబట్టి రాలేకపోయాను, కానీ ప్రతి 6 గంటలకు సమీక్షిస్తున్నాననే సంగతి కిరణ్ టీవీ గతంలో చెప్పింది మీకు. 2 రోజుల క్రితం నేను చేసిన వీడియో మీరందరూ చూశారు, ఆయన ఎందుకు రాలేదన్న విషయాన్ని. ఆ రోజు మాకు అధికారులు ఏం చెప్పలేదు, మాకున్న ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదనే అంశాన్ని కిరణ్ టీవీ చెప్పింది, మీ ముందుకు తెచ్చింది. అయితే దీనికి సంబంధించి ఈసారి మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఫ్లడ్ కెనాల్స్ నిర్మిస్తాం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బుడమేరుకు శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.
సో మ్యాన్మేడ్ ఫ్లడ్స్కి కారణమైన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాయకుడిని, ఇలాంటి పాలనను మనం ఎన్నుకున్నందుకు 2019లో ఎవరైతే ఓటేశారో ఓటేసిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది.